పోల్చడాలు మీ సంస్కృతి అంటున్నాను నేను. పోల్చడాలు మీ సంస్కృత సమాధానం చెప్పాలి మీరు. బిల్డింగ్లు పోల్చడాలు మీ సంస్కృత చెప్పి మీరు ముందుకెళ్ళండి. బిల్డింగ్ కూర్చడాలు మా సంస్కృతి, ప్రజల మీద దాడులు చేయడం మా సంస్కృతి, బీసీ ఎస్సీ ఎస్టీలు మానభంగం చేయడం మా సంస్కృతి, వాళ్ళని చంపడం మా సంస్కృతి, దాడి చేయడం మా సంస్కృతి అని మీరు చెప్పి ముందుకెళ్ళండి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, ముందుకెళ్ళండి. మీరు ఈ విధంగా చేస్తారు అని చెప్పి మీరు చెప్పి ముందుకెళ్ళండి. కాదు ప్రతిపక్ష నాయకుడినే మేము భౌతికంగా లేకుండా చేస్తామని చెప్పి మీడియాలో మాట్లాడిన స్పీకర్. మన దురదృష్టం అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్ర అసెంబ్లీకి స్పీకరు ప్రతిపక్ష నాయకుడిని లేకుండా చేయాలంటాడు. ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. దాని మీద మీరు ఏం చేయగలరన్నా? సంస్కృతి మీ సంస్కారం ఇది అంటున్నా నేను. మీ సంస్కారం ఎంతకంటే ఎక్కువ ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. మీరు సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. మీ సంస్కారం మీరు దానికి ముందు సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. ఎస్ మేమేం చెప్పామో ఏం చేసామో కూడా ప్రజలకు తెలుసు. దాని కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. మేమేం చెప్పామో కూడా తెలుసు, ఏం చేసామో తెలుసు. ముందు సమాధానం చెప్పి ముందుకెళ్ళండి. శాఖల మీద పట్టు లేదు, ఏం జరిగిందో తెలియదు, ప్రజల్లో ఏ విధంగా అలా జరుగుతుందో మీకు తెలియదు, అది అవసరం లేదు మీకు. ప్రజలు సుఖశాంతంతో ఉంచాలి అనేటటువంటి మీకు ఆ పద్ధతే లేదు, సిద్ధాంతమే లేదు. ఎన్నాళ్ళు ఉంటాయి అనుకుంటున్నారు? ఎన్నాళ్ళు చూస్తారు? ప్రజల రోడ్ల మీదకి వస్తే ఏమవుతుందో తెలుసా? మీరు ప్రజల రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నేను అడుగుతా ఉన్నా. మీ రౌడీజం గూండాయిజం ప్రజల రోడ్ల మీదకి వస్తే ఏమవుతుందో తెలుసా? అప్పుడు తెలుస్తుంది మీకు ప్రజలు ఏం చేస్తారో అప్పుడు తెలుస్తుంది అన్న. ఏదో మభ్య పెట్టి ఏదో వాగ్దానాలు చేసి మేము అధికారంలోకి వచ్చాము, ప్రజలను మభ్య పెట్టాము అనేటటువంటి అహంకారంతో మీరు పోతే మీరు ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. ప్రజాస్వామ్యతంగా మీరు చేస్తారా? చేయండి. రాజ్యాంగాన్ని గౌరవిస్తారా? గౌరవించండి. అందు ఇట్లాంటి చేష్టలు చేస్తూ వెళ్తే మీకు మీ ఎక్కువ కాలం మనుగడ ఉండదు అని నేను చెప్తా ఉన్నా. మీరు అప్రజాస్వామ్యంగా పోతే, మీరు ప్రజల్ని మన్నించకపోతే, మీరు ప్రజా శ్రేయస్సు మీరు పట్టుబడకపోతే, ప్రజల కోసమే మీరు పని చేయకపోతే, మీకోసం మీ అహంకారం కోసం మీ సొంత మీ అజెండాల కోసం ముందుకెళ్తే డెఫినెట్ గా ప్రజలు ముందు చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ప్రజలే రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు. ప్రజా తిరుగుబాటు వస్తే ఏం జరుగుతుందో చూడబోతున్నారు. ప్రతి ఊళ్ళో కూడా మహిళలను మీరు జాగ్రత్తగా చూసుకోవడం లేదు. మహిళా అహంకారిగా తయారయ్యారు. మీరు మహిళని మానవంగం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, మహిళని చంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు, ఈసీలని అహంకారంతో మీరు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు, పట్టపగలే రోడ్డు మీద కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నిన్న మీరు ఏం చేయాలనుకున్నారు? రాష్ట్రం పగలబెట్టాలనుకుంటారా? ఏ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ కూడా ఇది చూసి వచ్చాక 630 కోట్లు దాడులు చేస్తారా మీరు? ఓకే, కోకోకోలా కంపెనీ మీద దాడులు చేస్తారా మీరు? ఇంటర్నేషనల్ కంపెనీ మీరు అహంకారంతో అక్కడ లోకల్ ఎమ్మెల్యే అక్కడ అచ్చెన్నాయుడు అడ్డగోలుగా రోజు ₹1,00,00,000 ఇవ్వాలంటారు. మీకు ₹1,50,00,000 ఇవ్వాలా? మీకు కప్పం కడితే గానీ బయటికి వెళ్లే కార్యక్రమం చేయరా? లారీ లోపల పంపించరా? బయటకు పంపించరా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు నియంత్రిత దేశం అనుకుంటున్నారా? మీ జాగీర్ అనుకుంటున్నారా? నేను అడుగుతా ఉన్నా. ఇంటర్నేషనల్ కంపెనీ కోకోకోలా, ఇంటర్నేషనల్ కంపెనీ కింగ్ ఫిషర్, వీళ్ళంటే కూడా మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటున్నా నేను. మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వెంకటేశ్వర గారు నుంచి బయటకు రాకుండా చేస్తారా? వెంకటేశ్వర గారు లారీ లోపలికి వెళ్లకుండా బయటకు రాకుండా గోండాల్లాగా రౌడీలాగా 200 మంది వెళ్ళి మొత్తం దాడి చేసి ఫ్యాక్టరీని మొత్తం నాశనం చేస్తారా? ఫ్యాక్టరీని నాశనం చేస్తారు, ఫ్యాక్టరీని నాశనం చేస్తారు, సచివాలయాలు నాశనం చేస్తారు, గ్రామ సచివాలయాలు నాశనం చేస్తారు, వెంకటేశ్వర గారు నాశనం చేస్తారు. ఏంటి మీ అహంకారం అంట? మీ అహంకారం ఏంటి? మీ అహంకారంతో అయిపోతుంది. ఓకే అండి, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు చేయండి అంటే పాలన చేతగాక నారాయణమూర్తి గారు మీరు ఈ విధంగా నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, దుర్మార్గంగా పోతారా? ఒక్క నిమిషం అండి, నారాయణమూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, పాలన మొదలయ్యి ఇంకా 2 వారాలు